మెడిసిన్ ధర నియంత్రణ రాష్ట్రాల విఫలం, ప్రైవేట్ ఆసుపత్రుల సొంత మెడికల్ షాపుల్లో అధిక ధరలు, మేము ఆదేశాలు ఇచ్చినా అమలయ్యే పరిస్థితులు లేవు, ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎందుకు వెళ్ళరు, సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు. చూడండి, దీనికి సంబంధించి నిన్ననే మనం డిస్కషన్ చేసినాం. ప్రైవేట్ హాస్పిటల్లో సంబంధించిన ఓపీ సేవలు అనేవి చాలా ఎక్కువగా పెరిగినాయి. దాని గురించి కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఖండించి దానిపై తీవ్రంగా కసరత్తు చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సో దీనిపై మరి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడమా, మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడమా, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమా అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, కొన్ని ఆసుపత్రులలో, ప్రైవేట్ ఆసుపత్రులలో వాళ్ళకు సంబంధించిన మెడికల్ షాపులే ఉంటాయని చెప్పేసి మనం ఒక వార్త చెప్పుకున్నాం. చూడండి, అదే వార్త ఈరోజు మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. ప్రైవేట్ ఆసుపత్రుల సొంత మెడికల్ షాపులు అధిక ధరలు. చూడండి, ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళ సొంత మెడికల్ షాప్ ఉంటుందండి, వాడు అదే మెడిసిన్ రాస్తాడు, అదే మెడిసిన్ వాడాలి మనం, అంతే, ఇంకా వేరే మెడిసిన్ వాడద్దు, అంతే. వానికి ఒక కంపెనీ ఉంటుంది. ఇంకా మీకు ఒక తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక కంపెనీ మెడిసిన్ ఎవరైతే ఆ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ రాస్తాడో ఆ కంపెనీ వాళ్ళు ఆ డాక్టర్ ఖచ్చితంగా పేమెంట్ ఇస్తారు. ఈయన మెడికల్ షాపు నుంచి రావాల్సిన పర్సంటేజ్ ఒక భాగం అయితే ఈ మెడికల్ షాప్ వాడు ఇస్తాడు. అదే మెడిసిన్ రాసినందుకు ఆ కంపెనీ వాడు కూడా ఆయనకు పేమెంట్ ఇస్తాడు. వాళ్ళకు మంచి మంచి ట్రిప్స్ ఉంటాయి, ఆ డాక్టర్స్కు మంచి మంచి గిఫ్ట్స్ ఉంటాయి. అంటే ఎంత పెద్ద దందా నడుస్తుంది అర్థం చేసుకోండి. అంటే వాడు ఎంత వాడు లబ్ధి పొందితే వీళ్ళకు అంతగానో వీళ్ళు ఆఫర్ చేయాలి చెప్పండి. ఈ డాక్టర్కి ఎంత ఆఫర్ చేయాలి ఆ కంపెనీ వాడు, ఆ ఫార్మా కంపెనీ అతను, ఆ మెడిసిన్ తయారు చేసే పర్సన్. అదే కంపెనీ రాస్తే వాళ్ళకు అమెరికాకి వెళ్ళడానికి కానీ ఫారెన్ వెళ్ళి కానీ ట్రిప్పులు కానీ, మరియు వాళ్ళకు అన్ని సేవలు కానీ, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే కార్లు కానీ గిఫ్ట్ కానీ, ఒక విల్లాలు కానీ, లేదంటే వాళ్ళకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ గిఫ్ట్ ఇస్తారు. అంటే ఎంత దందా ఇదంతా ఎవరిపైన పడుతుంది? సామాన్య ప్రజలపైన పడుతుంది. వీళ్ళు ఏంటంటే ప్రాణాలు కాపాడుకోవాలి, సరే రూపాయి పోయినా పర్లేదు, రేపు మంచిగుంటే రూపాయి సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు కూడా అవకాశం ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లోకి వెళ్ళి మ్యాక్సిమం చికిత్స చేసుకునే ప్రయత్నం చేయండి. మేము ప్రజలకు కూడా తప్పుపడట్లేదు, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సేవలు కరెక్ట్ ఉంటే జనాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు ప్రాణం కాపాడుకోవడం చెప్పేసి. సో దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి మరియు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను బేఖతారు చేయకుండా మీరు ఖచ్చితంగా వీళ్ళపై చర్య తీసుకోవాలి. ఈ హెల్త్ సంబంధించిన అధికారులు కూడా మరి ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. మీరు కొంచెం ఆ మొద్దు నిద్ర వీడి ఖచ్చితంగా అధికారులారా ఇలాంటి ఆసుపత్రులపై మీరు ఒక కొరడా చూపించి ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాలి వాళ్ళపై.